వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ, చూస్తున్నారు కదా, ఇదైతే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. ఈ సైజు బ్లౌజ్ ఒక్కొక్కరు కస్టమర్స్ పెద్ద సైజు బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన లైనింగ్ పీస్ అయితే సరిపోదన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒకసారి ఎక్కువ సైజు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్ అయితే మనకి ఎలాంటి అతుకులు రాకుండా కటింగ్ అయితే చేసేయచ్చు. ఈ పెద్ద సైజు బ్లౌజ్ని ముందుగా వాళ్ళు ఇచ్చిన లైనింగ్ పీస్ని ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. సో వాళ్ళు వన్ పీస్ బ్లౌజ్ అనమాట ఇది. దీనికి బ్లౌజ్ పీస్ ఏం లేదు, ఇది ఒక్కటే వన్ పీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి నేను స్పెషల్గా ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. క్లాత్ అనేది సరిపోదన్నమాట. చూస్తున్నారు కదా, ఈ నడుము పన్నా ఎంత పెద్దగా ఉంది చూడండి. మొత్తం ఈ బ్లౌజ్ పీస్కి హైట్ ఎంత ఉందో అంత ఉన్నది. సో ఈ పెద్ద సైజు బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. మామూలుగా నార్మల్గా అన్ని బ్లౌజులు కట్ చేసినట్టే నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్గా చేసేసి మనం కిందికి ఇలా మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఏమో బ్యాక్ టక్స్ కోసం, 2 ఇంచెస్ గ్యాప్ ఏమో సైడ్ జాయింట్ల కోసం. తర్వాత ఈ బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలి. సో బ్లౌజ్ హైట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఇలా నిటారుగా పొడవుగా పెట్టేసుకొని కరెక్ట్గా క్లాత్ అనేది సాగకుండా ఇలా పట్టేసుకొని కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ కింద 1 ఇంచ్ వదిలేసి పైన కరెక్ట్ కుట్ల దగ్గర ఒక మార్క్, 1/2 ఇంచ్ ఇంకొక ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ వేసేసాను. బ్లౌజ్ అనేది రివర్స్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటేనే కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా అర్థమవుతుందన్నమాట. ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి పెట్టుకొని మీకు అర్థం కావడానికి ఇలా నేను కూడా వీడియోలో మంచిగా క్లియర్గా కనిపిస్తుందని ఇలా పెడుతున్నాను అనమాట. సో బ్యాక్ గల్లా ఎక్కడి వరకు ఉందనేది అక్కడ ఒక మార్క్ వేసుకోండి. మనకు షోల్డర్ స్టార్టింగ్, షోల్డర్ ఎండింగ్ గల్లా అనమాట. రౌండ్ కరెక్ట్గా చూసుకోండి. ఒక్కొక్కరు గల్లా రౌండ్ అనేది కొంచెం లోపలికి తీస్తారు కాబట్టి నేను ఎలా మార్క్ వేస్తానో చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా గల్లా ఎంతవరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్, షోల్డర్ స్టార్టింగ్ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ అనమాట. ఇప్పుడు మనం చేతి రౌండ్, చేతి చంక డౌన్ అంటారు. ఈ హ్యాండ్ డౌన్ ఎంత కిందికి ఎంత పొడవు ఉందనేది మనం కింది నుంచి చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ తెలిసిపోతుంది. చూడండి, ఇలా చూసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్ మార్క్ వేసేసాను. సో గల్లకు ఇలా నిటారుగా ఒక మార్క్ అయితే వేస్తున్నాను. ఇలా నిటారుగా మార్క్ వేసి గల్లా రౌండ్ ఎక్కువ తిరగాలి అంటే మనం 1/2 ఇంచ్ ఇలా ఎక్కువ తీసుకొని దీన్ని స్ట్రేట్గా తీసేసుకొని ఇది రౌండ్ తింపాలన్నమాట. సో ఇలా రౌండ్ తింపితే మనకు గల్లా రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. సో అలాగే చేతిని కూడా ఇలా స్ట్రేట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకు చంక డౌన్ 1.5 ఇంచ్ గ్యాప్ తీసుకుంటాం కదా. సో అలా తీసుకున్న తర్వాత మనకు షోల్డర్ జారకుండా ఉండడానికి 1/2 ఇంచ్ గ్యాప్తో గల్ల సైడ్ ఇలా క్రాస్గా కట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్ కట్ చేసిన తర్వాత చేతి రౌండ్ చూసుకోవాలి. ఈ చేతి రౌండ్ అనేది కొలత బ్లౌజ్ తోటి చూసేసుకొని మార్క్ వేసుకొని కిందికి మనం యాస్టిస్ నడుము రౌండ్ మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్కి ఇలా నిటారుగా లైన్ అయితే వేసేయండి. సో నేను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేయట్లేదు, ఎందుకంటే చూపిస్తాను చూడండి, ఎక్కువ సైజు బ్లౌజ్ కదా. సో ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేయకుండా ఫ్రంట్ పార్ట్ తీయాలి కదా. సో ఫ్రంట్ పార్ట్ తీయకుండా ముందైతే హ్యాండ్స్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ హ్యాండ్స్ సైజ్ ఎంత ఉందనేది మార్క్ వేసుకొని ఈ క్లాత్ని మొత్తం ఇలా స్ట్రేట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేస్తానన్నమాట. ఆ గీత గీసిన అటు సైడ్ ప్లేస్ మొత్తం హ్యాండ్స్ కోసం ముందే గీసేసుకున్నాను. సో అలా గీసేయకపోతే ఈ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీస్తాం కదా. సో ఫ్రంట్ పార్ట్ ఇందులో క్రాస్ పెట్టి తీస్తాం కాబట్టి సో అలా క్రాస్ పెట్టి తీసేటప్పుడు మనకు హ్యాండ్స్కి సరిపోదు. మొత్తం హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర కూడా అతుకులు అసలు కరెక్ట్ రాదు. హ్యాండ్స్ కటింగ్కి క్లాత్ అనేది మొత్తానికి చేంజ్ అయిపోతుంది అనమాట. సో మనం ఫ్రంట్ పీస్లో అతుకులు వచ్చే విధంగా ఈ క్లాత్ని బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా. సో ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకుంటే మనకి ఏమవుతుంది, హ్యాండ్స్ అనేటివి కటింగ్ అస్సలు రాదనమాట.
సో గల్ల రౌండ్ ఎంత ఉన్నా కానీ చూడండి అతుకులు అనేటివి ఎక్కడికి వస్తాయి చూడండి. ఇంత నేను మీకు ఎగ్జాంపుల్ ఇలా బ్లౌజ్ పీస్ని కొలత బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో చూడండి గల్ల రౌండ్ అయితే ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు ఉన్న తర్వాత మనకు మిడిల్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పీస్లో. సో ఇలా పెట్టేసి మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకుంటే మనకు హ్యాండ్స్ కటింగ్ ప్లేస్లో ఎంత క్లాత్ పడుతుంది చూడండి. అంత పెద్ద క్లాత్ అనేది అతుకు అనేది వెయ్యాలి మనము. సో అలా అతుకు వేద్దామని ఇలా ట్రై చేసినా కానీ ఇదంతా కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నేను డ్రా చేసి చూపిస్తాను. సో ఇలా చూడండి టక్స్ అనేటివి మిడిల్ టక్స్ ఇక్కడ నుంచి మనం అతుకు పెట్టాల్సి వస్తుంది. సో క్లాత్ అనేది ఇలా పెట్టుకున్నా కానీ మనకు సరిపోదు. సో చూస్తున్నారు కదా అతుకు అనేది చాలా పడుతుంది. సో ఇలా పెట్టుకుంటే అది ఫ్రంట్ అయిపోతుంది. ఇలా పెట్టుకుంటే అసలు అతుకు 2 సైడ్స్ రావాల్సి వస్తుంది. చూడండి నేను ఎలా పెడతానో చూడండి. ఇలా పెట్టేస్తానమాట. రివర్స్గా ఫోల్డ్ చేసి క్లాత్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మనకు అతుకులు ఎక్కడ వస్తున్నాయంటే ఓన్లీ సైడ్ జాయింట్ ప్లేస్లో మాత్రమే అతుకులు వస్తున్నాయి. ఆ అతుకులు అనేటివి మనకు బ్లౌజ్ పీస్లో అసలు బయటకు కనిపించవు. సో అలా ట్రై చేశానమాట. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో పెట్టిన ఆ సైడ్ పెడితే మాత్రం మనకు అతుకులు అనేటివి ఈ టక్స్ మనకు డాట్స్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ డాట్స్ మిడిల్లో ఆ డాట్స్ వరకు అతుకులు అనేటివి వస్తాయి. చూడడానికి అస్సలు బాగోదన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే చాలా ఈజీగా సైడ్ జాయింట్లో కలిసిపోయే విధంగా అతుకులు అనేటివి వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్ కింద మనం 2 ఇంచెస్ మలిపేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టేస్తున్నాను. సో చూడండి ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకొని మనము కొలత బ్లౌజ్ తోటి గల్లా ఎక్కడి వరకు ఉందనేది చూసుకోవాలి. 1కి 2, 3 సార్లు చూసుకుంటే ఏం పర్వాలేదండి. చూడండి మనం డాట్స్ అనేటివి కరెక్ట్ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి డాట్ ఇక్కడ వరకు వచ్చింది. అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఫ్రంట్ హుక్స్ పార్ట్ కూడా మార్క్ వేస్తున్నాను. ఇలా వీడియోలో చూసిన విధంగా మార్క్ వేస్తున్నాను కానీ గల్లా ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పీస్లో ఈ గల్లను కరెక్ట్గా పైన 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి మీకు గల్ల ఎక్కడి వరకు ఉందనేది చూపిస్తున్నాను చూడండి. నేను గీసుకున్న మార్క్ అనేది కొద్దిగా కిందికి అయిపోయింది. సో కరెక్ట్గా ఇలా ఎక్స్ట్రా పార్ట్ మార్క్ వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ వేసి రౌండ్ అనేది తింపేస్తున్నాను. సో చూడండి ఇక్కడ మార్క్ వచ్చింది. ఎక్స్ట్రా ఈ టక్స్ కోసం ఎక్స్ట్రా డాట్స్ కరెక్ట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ డాట్ వేసాను చూస్తున్నారు కదా. సో ఈ చంక రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఇలా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత సో మనకు గల్ల రౌండ్ అనేది ఇంకొంచెం రౌండ్ రావడానికి ఇలా రౌండ్ అనేది తింపేస్తున్నాను. సో ఇలా తింపిన తర్వాత ఇంకొకసారి 1కి 2, 3 సార్లు చూసుకోవాలన్నమాట. ఇక అతుకులు కదా మనం ఖచ్చితంగా 1కి 2, 3 సార్లు ఇలా చూసుకొని మనకు కన్ఫామ్ అయిన తర్వాతనే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ముందే మనము కన్ఫామ్ కాకుండా ఇలా డ్రా చేసేసాము అయిపోయింది అంటే సెట్ కాదనమాట. సో చూడండి ఇలా డ్రా చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ గల్ల అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా మనకు 2 సైడ్స్ అతుకులు అనేటివి పడతాయి. ఆ అతుకులు కూడా నేను మీకు ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. మనకు బ్యాక్ సైడ్ జాయింట్లోకి మాత్రమే అతుకులు అనేటివి వస్తాయి అన్నమాట. సో చూడండి కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్ క్లాత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసేయాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫస్ట్ హ్యాండ్స్ అనేటివి ఇలా నేను నిటారుగా ఒక మార్క్ వేసాను చూడండి. అటు సైడ్ వెళ్ళకుండా ఇలా నిటారుగా కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా. ఇలా నిటారుగా కట్ చేశాను. సో మనకి ఇప్పుడు అతుకులు ఎక్కడ పడుతున్నాయో చూడండి. ఇలా ఈ మిగిలిన క్లాత్లో నుంచి నేను అతుకులు అనేటివి తీస్తాను. సో మనకు కరెక్ట్గా తెలవాలంటే కొలత బ్లౌజ్ చూసుకోవచ్చు. అలాగే మనము ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ కూడా
చూసుకోవచ్చు అనమాట. సో చూడండి అతుకులు అండి దీంట్లో షేప్ బెల్ట్లు వస్తాయని ఈ పీస్ అనేది నేను అసలు కటింగ్ చేయట్లేదు. సో చూడండి ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకొని చేతి రౌండ్ ఇలా చూసుకుంటున్నాను. మనకు యాజ్ ఇట్ ఈస్ అతుకు అనేది అక్కడ వస్తుంది. లాస్ట్ సైడ్ జాయింట్ అయితే అక్కడ వస్తుంది, అతుకు మీద రానే రాదు. సో మనకి ఇంత సరిపోతుంది, చూస్తున్నారు కదా ఇంత సరిపోతుంది. అలాగే నేను బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఎంత సైడ్ జాయింట్లకి ఎంత సరిపోతుంది అనేది తెలిసిపోతుంది. సో ఇంత ఈ చిన్న ముక్క కదలకుండా ఇలా పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఆ పీస్లో మాత్రం షేప్ బెల్ట్లు వస్తాయని ఇంకొక పీస్ చూస్తున్నాను చూడండి. ఇలా ఇందులో నుంచి ఈ క్లాత్లో నుంచి అతుకు అనేది వస్తుంది. సో నేను దీనైతే ఇలా కట్ చేస్తున్నాను చూడండి. సో ఇలా సెట్ అయింది. ఇలా సెట్ అయింది కాబట్టి దీన్ని ఇలా కట్ చేసి ఇలా 2 పీసెస్ ఉన్నాయి కదా దాంట్లో కూడా. సో 2 పీసెస్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుందని ఇలా అయితే కట్ చేస్తున్నాను. సో చూడండి ఇలా కట్ చేశాను. చాలా ఈజీగా అతుకులు అనేవి 2 సైడ్స్ వచ్చేసాయి కదండి. ఎందుకంటే మనము చూడండి షేప్ బెల్ట్లో కూడా బ్యాక్ టక్స్ ఇలా వదిలేసి చూస్తున్నారు కదా, కరెక్ట్ మనకు సైడ్ జాయింట్లు అనేవి ఇక్కడ వస్తాయి. ఎక్స్ట్రా క్లాత్ అనేది 2 ఇంచెస్ 2 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో షేప్ బెల్ట్లు దీంట్లో నుంచి షేప్ బెల్ట్లు తీస్తాను చూడండి. షేప్ బెల్ట్లు తీసే ముందు హ్యాండ్స్ అయితే కట్ చేశాను. హ్యాండ్స్కి కూడా మనకు సైడ్కి అతుకులు అనేటివి వస్తాయి. ముందుగా మనం హ్యాండ్స్ హైట్ చూసుకొని మనం ఇట్లా నిటారుగా డ్రా అయితే వేసుకున్నాం కదా, సో హ్యాండ్స్కి అయితే సెట్ అయిపోతుంది. సో ఆ సైడ్ జాయింట్లు అనేటివి కొద్దిగా పడతాయి హ్యాండ్స్కి కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది డాట్. సో అక్కడ డాట్ ఉంది కాబట్టి నేనైతే ముందుగా హ్యాండ్స్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత సో మిగిలిన ఈ ముక్కలో నుంచి అతుకులు అనేటివి తీస్తాను. సో ఇలా తీసిన తర్వాత మనకు ఒకసారి ఎంత పడుతుంది క్లాత్ అనేది ఇక్కడికి వస్తుంది, చూస్తున్నారు కదా. సో సరిపోతుంది ఇదైతే. సో ఇలా కట్ చేసి సో ఈ అతుకు అనేది దీంట్లో పెట్టేస్తున్నాను. దీంట్లో నుంచి కూడా ఒక అతుకు అనేది వచ్చేస్తుంది. సో దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసి అతుకులాగైతే పెట్టేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ మిగిలిన క్లాత్లో నుంచి షేప్ బెల్ట్లు అయితే తీస్తున్నాను. సో చూడండి షేప్ బెల్ట్లు కొలత బ్లౌజ్ని తీసుకొని ఈ షేప్ బెల్ట్లో స్టార్టింగ్లో మనకు 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఉంటాయి కదా. సో 2 ఇంచెస్ పైన ఏమో 3 ఇంచెస్ ఉంటాయి, 2 ఎక్కువ ఉంటుందన్నమాట. సైడ్ జాయింట్లో 2 ఇంచెస్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో మాత్రం 2.5 ఇంచ్ హైట్ ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే ఒక్కొక్కరికి వాళ్ళ సైజుని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఇది 3.5 అలా తీసుకున్నాను. సో నాకు టేప్ సహాయం లేకున్నా కానీ ఆ సైజ్ ఎంత ఉందనేది నాకు తెలిసిపోతుంది. సో చూడండి ఎక్కువ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా కట్ చేశాను. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.